అలాగే ఇప్పుడు మనకు ఈ హైడ్రా వల్ల తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా ఆగిపోయింది. అంటే ఓ పక్కన డబ్బులు లేవని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు హైడ్రా వల్ల చాలా రియల్ ఎస్టేట్ కానీ, వేరే ఇతరత్ర బిజినెస్‌లన్నీ కూడా ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఆగిపోవడం వల్ల ఒక ల్యాండ్ సేలింగ్ ఒక్కటే కాదు. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ మీద ఎంతోమంది ఆధారపడే వాళ్ళున్నారు. కూలీనాలి, మేస్త్రి పని చేసుకునే వాళ్ళున్నారు. ఒక పెయింటర్స్ యూజ్ వస్తారు దానికి, ఒక కార్పెంటర్ యూజ్ వస్తాడు. అంటే ఎంతమందికి ఇప్పుడు ఈ హైడ్రా వల్ల చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ హైడ్రా తీసుకురావడము ఫ్యూచర్‌కి బావుంటుంది కానీ, ఇప్పుడు రైట్ నౌ ఉన్న సిట్యుయేషను మీరు ఎలా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు? అట్లా కాదు మాధవ్ గారు, హైడ్రా అనేది చాలా చిన్న విషయం. హ్మ్. ఆడరాక పందిరి కురస విన్నారా? దానికి దీనికి సంబంధం అట్లా ఏంటి? నేను హైడ్రా అన్నది కాకుండా రియల్ ఎస్టేట్ ఒక తెలంగాణలో డౌన్ అయిపోయిందంటే విషయం వేరు. తెలంగాణలో కాదు, అఖండ భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తంలో రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది. రియల్ ఎస్టేట్ అంటే గత 20 ఏళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెల్ ఫోన్ కావాలి, 10 ఫోన్లు కొంటారా మీరు? ఇప్పుడు ఏంది, డిమాండ్ ఒకటి ఉంటే సప్లై 10 ఉన్నది, మిగతా 9 ఎప్పుడు పోతుంది, ఇప్పుడు పోతుందా, దానికి కావాలంటే ఉంటుంది. దానికి కొనే దమ్ము ఉండాలి. మీరు యాపిల్ ఫోన్ కొంటారు, ₹1,00,000 అంటే ఇంకా రెండోది కొంటారా? ఈడ కూడా ఏదైతుందో మొత్తం పెట్టేసి ఇక్కడ వీళ్ళు అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి, అడ్డగోలు బిల్డింగ్స్ ఫ్లోర్స్, అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇచ్చి, ఇష్టానుసారం పర్మిషన్లు ఇచ్చి ఇష్టానుసారం చేసే వరకు ఇక్కడ సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తక్కువ ఉంటుంది. మనమే కాదు, చైనాలో కూడా ఎవర్ గ్రాండ్ అని ప్రపంచంలో నెంబర్ 1 రియల్ ఎస్టేట్. వానికి అమ్ముడు పోలేక బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు గవర్నమెంట్ పుషప్ ఇచ్చినా కూడా, ఏదైతే బెయిల్అవుట్ ఇచ్చినా కూడా వాడు పికప్ కాలే. ఆఖరికి వస్తే ఫ్లాట్లు ఎల్లిగడ్డలకు తర్వాత గోధుమలకు ఫ్లాట్లు అమ్ముకుంటుండు చైనాలో. ఎల్లిగడ్డలకు గోధుమలకు, ఎందుకంటే మార్కెట్లో అమ్ముకుంటే పైసలు వస్తాయని పండించిన రైతుకు అవి ఇచ్చేసి ఆ రకంగా ఉన్నారు. ఇక్కడ సప్లై ఎక్కువ చేసేవారికి ఏమున్నది, ఎంత మటుకు అవసరం ఉందో అంత మాట. ఇప్పటి కూడా మనం పాపులేషన్ కూడా కంట్రోల్ చేయాలి. అదే నిజమే. అన్ఎంప్లాయ్మెంట్ అంటే తెలంగాణలో ఇవాళ ఇదే నడిపోటు హైదరాబాద్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు సర్వీస్ సెక్టర్లో. సర్వీస్ సెక్టర్ లెవెల్ ఒక పర్టికులర్ ఒక మైనార్టీ కమ్యూనిటీ తప్ప మిగతా లెవెల్ చేస్తున్నారు. ఇవాళ హోటళ్ళల్లో, బార్లల్లో, 5 స్టార్ హోటళ్ళల్లో, థియేటర్లల్లో, స్టూడియోలల్లో, ట్రాన్స్పోర్ట్ల డ్రైవర్స్ లక్నోకి వెళ్ళి వచ్చి ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడు ఊబర్. ఇటువంటి ఇక్కడ తెలంగాణలో ఏమైనా ఇక్కడ చాలా తక్కువ సార్, ఎక్కువ నార్త్ అటు సైడ్ నుండి వచ్చిన వాళ్ళే బతున్నారు. ఇక్కడ సర్వీస్ వాళ్ళతోనే బతున్నారు. నేను ఏమంటున్నా, ఇవాళ బార్లల్లో హోటళ్ళల్లో పోతే మొత్తం ఒరిస్సా వాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, ప్లంబింగ్ అవన్నీ ఏదైతే ఉందో మొత్తం కన్స్ట్రక్షన్ సైడ్ అంతా మేము ఎక్కడ మన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, యూపీ, తర్వాత రాజస్థాన్. ఇప్పుడు ఇవాళ తెలుసా మీకు, తెలంగాణలో వరి నాట్లు బీహార్కి వెళ్ళి చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు వంగుతున్నారా? మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడున్నది? అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడుందో అంటున్నాయి అనేది. అంటే ఇప్పుడు వీళ్ళ వరకు చూసుకున్నట్లయితే మరి హైడ్రా తీసుకురావడం హైడ్రా 100% పక్కా 100% మంచిదే. హైడ్రా పెట్టేది ఎంత ఏదో బూచి అని చెప్పేసి చూపెట్టడం కాదు. హైడ్రా చిల్లర దరిదాపులు ఉంటుంది. కాకపోతే దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇంప్లిమెంటేషన్ ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్ చేయకుండా, అనుభవం ఉన్న వాళ్ళతో తీసుకోకుండా సడన్ గా స్టార్టింగ్ లో కొట్టే వరకు అది ఎఫెక్ట్ వచ్చింది అంతే. ఇప్పటికి హైడ్రా దగ్గర ఇవాళ మొత్తం వరదలు వస్తాయని మొత్తము సముద్రాలు అవుతున్నాయి, అది మొత్తం చిల్లర అవుతున్నాయి, రోడ్లు డ్రైనేజ్ పోకుండా. ఏ కాలంలో ఎట్లా ఉంటుంది కదా అట్లా. అందుకోసము ఇక్కడ హైడ్రాతోనే వచ్చే నష్టం లేదు, ఆయనతో కొంత కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. ఇంకొకటి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ హైడ్రా పేరుతోని ఇక్కడున్న ల్యాండ్లన్నీ రేవంత్ రెడ్డి బినామీల పేర్ల మీదకి మారుస్తున్నాడు, అందుకని చెప్పేసి ఈ హైడ్రా అనే హైడ్రామా ఆడుతున్నాడు. అసలు ఏంటి అని చెప్పేసి జనాలకు ఒక సందిగ్ధం. అంటే జనాలు ఏంటంటే, సార్ ఇప్పుడు ఎవరైనా సరే, మీరైనా నేనైనా చెడుని తొందరగా ఆస్వాదిస్తాము, మంచి అనేది అంత తొందరగా మనం యాక్షన్లోకి తీసుకురాలేము. సో ఇప్పుడు అదే కనిపిస్తుంది. మీరు అన్నట్లుగా హైడ్రా అనే బూచి అనేదాన్ని ఇప్పుడు ఆయన బినామీల పేర్ల మీదకి ఆయన ప్రాపర్టీస్ అన్నీ మార్చుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది అంటున్నారు. అది ఎంత అది చాలా తప్పండి. ఆయన మార్చుకోండో చేసుడు అవన్నీ లేదు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అన్ని నడవాయి. కాంగ్రెస్ చాలా పెద్ద సముద్రం. అది ఆ మొత్తం సెంట్రల్లో ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ నేషనల్ పార్టీనే పర్సువేషన్ చేస్తుంది, మంత్రులు కానీ ఎవరు కానీ ఏది కానీ. ఇక్కడ అవన్నీ లేనిపోయిన అబాండాలు రేవంత్ రెడ్డి మీద నెట్టడం తప్ప రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. ఆయన వచ్చిన టైము వరకు ఇవన్నీ నశించి కుషించిపోయి మొత్తాన్ని
పడిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఆయన రేవంత్ రెడ్డి ఎట్లా మార్చుకుంటాడు? ధరలు కాదా మార్చుకుంటారా? బయటలో ఏమున్నది? ఓట్లు ఏం చెప్తుంది? ప్రూవ్ చేసుకోవాలి కదా. రేపు మార్చుకుంటే రేపు వీళ్ళది కూడా ఏదైతే ఉందో వీళ్ళకి కూడా అదే గతి పడుతుంది కదా. అట్లా మారవడానికి ఉండదు, అట్లా మారవడది ప్రచారం దుష్ప్రచారం చేయడానికి. ఇప్పుడు ఏముంటుంది, ఒక అబద్ధాన్ని ఒక క్షణాల మీద 1000 మందికి చేయవచ్చు, క్షణాల్లో వెళ్ళిపోతుంది. అదే నిజాన్ని నమ్మడానికి చెప్పినోనికి ఇది విన్నోడే నమ్మడు, నిజమా కాదా అని ఏదైతే ఉందో నిజం నిరూపించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజం చెప్పేవాడిని కూడా మనం ఒకసారి క్వశ్చన్ వేస్తే మళ్ళీ వాడికే డౌట్ వస్తుంది. ఇది అవునా అంటే చిన్న కథ ఉన్న చూడు, ఒక పూజారికి ఒక యాదవుడు ఏంటంటే పైసలు ఇవ్వలేక ఒక మేకని ఇస్తాడు అన్నాడు, మేకపోతును. పట్టకపోతుంటే 3 దొంగలు కలిసి ఏం చేశారంటే ఏం చేయాలి, ఈ మేకపోతును కొట్టుకపోవాలనే ఉద్దేశంలో 3 జాగాలు ఉన్నారు అన్నాడు. స్టార్టింగ్లో ఏంటంటే అయ్యగారు బాగున్నారా, ఏం చేస్తున్నారు అంటే ఇట్లా పూజకు వస్తున్నా అంటే మేక కుక్క ఎవరిని ఇచ్చారు మీకు, కుక్క ఎందుకు మీకు అన్నాడు. బాపనలో కుక్క అవసరం లేదు కదా, కుక్క అనేది అరే కుక్క ఎందుకైతే అది మేక, ఆయన నాకు సంభావన కింద ఇచ్చిండు అది అని పట్టుకపోతాడు. పోయిన తర్వాత రెండో ఆయన అరే మీ గజ్జి కుక్క అనేది పట్టుకపోతారు అయ్యగారు, చీ బాగాలేదు చే ఇదెందుకు మీకు అని చెప్పి అయిపోయాడు. ఈయనకి ఇంకా డౌట్ వచ్చేసింది, ఇదేంద్రా నాయన వాడు కుక్క అన్నాడు వీడు కుక్క అంటాడు, ఈ కుక్కనేనా నిజంగా అనే వరకు. మళ్ళీ కొంత దూరం పోయినాక మూడో వ్యక్తి మీరు గజ్జి కుక్కని ఎందుకు పట్టుకున్నారు, చీ అని చెప్పేసి ఇక్కడ నేను పట్టుకొస్తా, మీకు కావాల్సిన ఇంటి దాకా తీసుకొస్తా అంటే అరే గజ్జి కుక్కనే ఇదని అడుగుతున్నాడు. గజ్జి కుక్కనే రా భయ్, గజ్జి కుక్కనే పూజారి, గజ్జి కుక్కనే అని చెప్తాడు. అట్లా అని చెప్పేసి ఇక ఎట్లుంటుంది ఏ రకంగా అంటే మనిషి సైకలాజికల్గా డౌన్ చేస్తారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా ఈ సైకలాజికల్ వారియర్స్ చాలా మంది ఉన్నారు. అటు బీజేపీ కానీ కాంగ్రెస్ అది మన బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ ఆయనను ఏదైతే మెంటల్గా డౌన్ చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కాలకర్మానికి అన్ని ఆ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన మొన్న కవిత అన్నది 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిన అన్నది, నీకు నెలకు 7,000 కోట్లు ఏది అప్పులే కడుతున్నాడు కదా, 12,084 కోట్లు. అంతకుముందు దాదాపు 100 లక్ష తెచ్చిన 2 లక్షల కోట్లల్లో 150,000 కోట్లు నీ అప్పులకే సరిపోయాయి. అన్ని మీ నాన్న అమ్ముకొని అవి ఇవి అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ రేటుకి వీళ్ళన్నీ తనఖాలు పెట్టుకొని ఉన్నారు కదా. అవన్నీ తనఖాలు పెట్టినా ఏం చేసినా ఇచ్చేసి అసలు రావాల్సిన ప్రాపర్టీ ఔటర్ రింగ్ రోడ్ కూడా 30 ఆల్రెడీ 7,000 కోట్లకు ఎంతకో మొత్తానికి దాన్ని కూడా తాకట్టు పెట్టారు కదా. అది రావాల్సిన ప్రాఫిట్ ఎంత, అదే సార్ లీజ్ కి ఔటర్ రింగ్ రోడ్ ఎవరిది, సెంట్రల్ గవర్నమెంట్. అట్లా చాలా ఉన్నాయి. అదే అదొక్కటి అలా మీరు మీ కుటుంబం కలిసి ఎంత చేసిందో ఆ అప్పులని తీర్చడానికి ఇంత సమయం పడుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిసారి అంటూనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి పైన ఒక అపోజిషన్ అంటే ఈయన ఏం చేయలేరు అని చెప్పి తీసుకొస్తాం. చిన్న చిన్న విషయాలను ఎందుకు పట్టుకుంటున్నారు సార్? ఆయన జనరల్ గా ఏమంటున్నా ఇప్పుడు మీటింగ్ లో సార్ ఒకటి సార్ మీకు ఇక్కడ నేను మొదలే చెప్పిన మనిషిని బ్లేమ్ చేయాలంటే ఒక కోటరీ తయారవుతుంది, ఒక వాట్సాప్ యూనివర్సిటీ పెడతారు, ఒక పబ్లిసిటీ అన్నట్టు. ప్రజలు ఏదైతే ఉందో ఆయన ఏది చెప్పినా నమ్ముతారన్న ఉద్దేశంలో ఇక్కడ తర్వాత ఈ రకంగా చేసే పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన బదనాం చేయాలని ఉన్నారు. కానీ వీళ్ళు రేపు జనాలు ఎంత మట్టుకున్నారో ఏందన్న దాని మీద నమ్ముతారు అన్నది చూడాలి. రేపు వాస్తవాలు ఏందన్నది బయటకు వస్తారు కదా. ఇలా బీఆర్ఎస్ అనుకున్నంత ఈజీ కాదు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ రేపు ట్రయాంగులర్ కాంటెస్ట్లా ఎవరు ఓటర్ ఎటు పోతారు అన్నది ఉంటుంది. మొన్న కూడా బెనిఫిషరీస్ రైతు బంధు ఇది తొక్కాతోలు అన్నది కాదు. కాంగ్రెస్ గెలిచింది కేవలం మొన్న మధ్యతరగతి ఓటర్లు, నాన్ బెనిఫిషరీస్, నిరుద్యోగులు, ముస్లిమ్స్, తర్వాత ఎంప్లాయీస్, ఆర్టీసీ వాళ్ళకి బాగా ఎఫెక్ట్. వీళ్ళందరూ కలిసి ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ వచ్చింది. టీచర్స్ అసలు శాలరీస్ ఇవ్వకుండా వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు. సంపాదన కాదండి మాధవ్ గారు, ఆయన మొత్తం ఉన్న లాస్ట్ 2nd టర్మ్ 1st తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇచ్చిన పాపాన ఓలే, డబ్బులు లేవు ఖజానా. బుద్ధి జ్ఞానం ఉన్నోడు బడ్జెట్ ఏదైతే ఉందో దేనికి ఎంత అన్నది ఉంటుంది. శాలరీస్ ఫస్ట్ పెట్టినాకనే మిగతాది పంచాలే. అది కాకుండా ఏదైతే ఉందో ఊరికి పోయడానికి కూర్చోబెట్టి దొడ్డికి పోయడానికి సర్ది కట్టిండట. విన్నారా? కేసీఆర్ ఆ రకంగా పరిపాలన చేసిండు. నువ్వు ఎవరు ఉచితాలు మంచాలి, ఉద్యోగం చేసిన మన జీతాలు ఇవ్వాలా ఇవ్వద్దా? నువ్వు జీతాలు ఇవ్వకుండా నువ్వు ఫస్ట్ తర్వాత ఫస్ట్ నాడు ఇవ్వలే, ఫస్ట్ వీక్లో కొందరి, 2nd వీక్లో కొందరి, 3rd వీక్లో కొందరి, 4th వీక్ ఇట్లా నెల మొత్తం జీతాలు ఇచ్చి కొందరు జీతాలు ఇవ్వకుండానే 6 నెలలైనా జీతాలు లేకుండా వాడు ఉద్యోగాలు పని చేస్తారు కదా. అట్లా ఏదైతే ఉందో కాంగ్రెస్ను బ్లేమ్ చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్లా మంత్రులకు స్వేచ్ఛ లేదు, మాట్లాడడానికి ఫ్రీడమ్ లేదు గతంలో. ఇక్కడ కాంగ్రెస్లో మంత్రులకు స్వేచ్ఛ ఉన్నా ఫ్రీడమ్ ఉన్నా
మామూలుగా పక్కన కూడా కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడేవాడు కాదు కదా మనము. ఈయనను కొప్పుల ఈశ్వర్ని కూడా చూసాము. అంటే తక్కువ జాతి ఉన్న వాళ్ళని అసలు పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా అట్లా చాలా కేసీఆర్ మంది అవన్నీ ఇష్టపడాడంట. అవన్నీ వదిలిపెట్టారు, అట్లా ఉండాలి అంటే మనం లేకున్నా. లైవ్ కొన్ని అంటే ప్రెస్ మీట్లలో అట్లా చాలా ఉన్నాయి. అదే ఎందుకు ఏదో కోదండరామ్ని ఎంతో మెచ్చుకొని మళ్ళీ ఆఖరికి వస్తే ఏమేమో మాట్లాడినే ఉన్నాయి కదా. అది కేసీఆర్ ఇదైతుందో కేసీఆర్ నైజం అంటారా? ఆ నైజం అని కాదు, అది ఆయన ఒక టైప్ ఏంటంటే నాట్ ఏ ఫుల్లీ మ్యాచ్యూర్డ్ పొలిటీషియన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైప్లా కాదు ఆయన. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన తెలియకున్నా మనిషి నిత్య విద్యార్థి, ఏదో ఒకటి కొత్త తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఏంటంటే 10 మంది సలహాలు ఇస్తే 10 సలహాలు వస్తే అందులో ఏది మంచిదాన్ని ఏరుకొని దాన్ని పాటించేవాడు. ఈయన దగ్గర ఏంటంటే కేసీఆర్కు ఎవడు సలహాలు ఇవ్వద్దు, ఆయాంది మోనోపోలీ, నేను 80,000 బుక్కులు చదివినా అని చెప్పినాడు కదా. అట్లా దాంతోనే ఆ దురహంకారంతోనే ఆయన పక్కకు పెట్టడం ప్రజలు జరిగారు. ఇప్పటి కూడా హిట్లర్ అంటారా? మరో హిట్లరా అదిగా మన ముసోలినా తర్వాత విషయం. కానీ తుగ్లక్ పరిపాలన 10 సంవత్సరాలు అది ఒక సిస్టమేటిక్ రూలింగ్ లేదు మనది ఏదైతే ఉందో. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి పంజాబ్లో పోయి రైతులకు చెక్కులు ఇచ్చి వచ్చినంటే దాన్ని ఏమంటారు? మన రైతులను ఇక్కడ పడేసి ఇక్కడ పక్క పెట్టి అక్కడ పోయి చెక్కులు, పంజాబ్లో చెక్కులు ఇవ్వడం అంటే ఏంది? వీళ్ళు పైగా మన పదవిలోకి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పదవి ప్రమాణ స్వీకారం చేశాడో వెంటనే అసలు మొత్తం రైతులంతా సూసైడ్లు చేసుకుంటున్నారు, రైతులకు ఏం చేయట్లేదని చెప్తున్నారు. అసలు మీరేం చేశారు ముందు? వాళ్ళు ఏం చేసినా వాళ్ళు చేసిందని వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు చెప్పేది తక్కువ, చెప్పేది ఎక్కువ, చేసింది తక్కువ. వాళ్ళకి కూడా 1,15,00,000 చిట్టా మొత్తం ఉన్నది. కాకపోతే రేవంత్ రెడ్డి గట్టి ఉన్నాయి కదా, ఫోన్ ట్యాపింగ్ ఏంది, ఈ కార్ రేసింగ్, ఇప్పుడు ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ ఏంది? 6,000 మంది ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాలి? భార్యాభర్తలు మాట్లాడుకున్నది ట్యాప్ చేయాలనా? జడ్జిలది ట్యాప్ చేయాలనా? ఉద్యోగం నీకు పడి రాని వాళ్ళది ట్యాప్ చేయాలనా? సొంతం నీ హరీష్ కూడా ట్యాప్ చేసిన సంఘటన ఉన్నది. ఇట్లా సొంతం నీ అల్లుందా, ఇవన్నీ ఏదైతే ఉందో ఇవన్నీ చాలా దుష్ట సంస్కృతి, దుష్ట నీతి అన్నట్టు. అది ఏదైతే ఉందో నువ్వు చేసే పని మంచిగా చేస్తే ప్రజలన్నీ ఓటేస్తారు కదా. నువ్వు రూపాయి ఇవ్వకుండా ఇస్తారు. నువ్వు ఎంతసేపు దోసుకుందాము, కాళేశ్వరము అది దాన్ని పెట్టేసి ఉన్నాయి లేని అన్ని అడ్డగోలు 8,29,000 కోట్లు అప్పు చేసి పెట్టి నెత్తి మీద కుంపటి పెట్టిపోయి ఇవాళ వచ్చి మళ్ళీ ఏదో నీతి వాక్యాలు అంటారు. ఏదో అంటారు చూడు, 1000 ఎలకలను తిన్న పిల్లి పాప పరిహారానికి కాశీయాత్రకు పోయి గంగలు మునిగిందంట. అట్లా సౌ చువ్వే కాకే బిల్లి హాజుకు గా అంటారు ఉర్దూలా. అట్లా ఆ రకంగా వీళ్ళు అన్నది అనుకున్నంత అది కాదు. వాళ్ళు చేయాలంటే చాలా చేయొచ్చు. కాకపోతే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఎవరి మాట నడవనియలేదు, ఎప్పుడు పనిచేసేటోని నోరు తెరవనియలేదు, సలహాలు సూచనలు పాటించలేదు, ఎవరిని చెప్పనీయలేదు. ఎందుకు పెద్ద పెద్ద సీనియర్ ఆఫీసర్లు కూడా ముందట పట్టుకున్న మాట మాట్లాడితే అందరు మీటింగ్లో పరువు పోతుంది ఎందుకని అందరు గమ్మున మౌనవ్రతంలో నడిపించారు ఆయన. అంతేగాని ఆయన స్వచ్ఛందంగా ఆనెస్ట్గా నేను ప్రజలకు సేవ చేస్తాను అంటే కంకణం కట్టుకొని చేయవచ్చు. ఏం చేసిండు? రకరకాల 12 లొసుకులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయన చేయాలంటే ఇప్పుడు కూడా వీళ్ళు కాంగ్రెస్ కూడా చేయాలన్నా కూడా కాంగ్రెస్ కూడా ఇంకా ముందటేసుకుంటే అందులో ఎవరికి వారే అమ్నా తీరన్నట్టు వాళ్ళ మంత్రులంతా ఒక రకంగా ఉన్నారు. ఇప్పుడు కొండ సురేఖ అనవసరంగా లేని పని కుంపటి పెట్టుకుంటే కదా. ఎందుకు ఉన్న కాడికి అధికారం 5 ఏళ్ళు ఏం చేయాలి, సైలెంట్గా ఉండాలి కదా. అని మామూలు ఏం చేయరు అది అన్నది ఏదైతే ఉందో ఈగో, అహంకార ధోరణితో ఏదైతే ఉందో నెత్తి మీద చేయను ఉంటే ఆ బుద్ధులు పుడతాయి అన్నట్టు. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకనొక మీటింగ్లో నేను చదువుకుంది బీజేపీ, స్కూలింగ్ బీజేపీ, కాలేజ్ వచ్చేసి టీడీపీ, జాబ్ చేస్తుంది కాంగ్రెస్ అన్నారు. దాన్ని ఎందుకు అంత ఎలివేట్ చేస్తున్నారు? అదేమన్నా తప్ప? అందులో 100% తప్పేలేదు. అది ఆయన చెప్పింది వాస్తవమే కదా. ఆయనే చదువుకున్నదంటే ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉండే, బీఆర్ఎస్కి వెళ్ళి తెలుగుదేశం పోయిండు, తెలుగుదేశంకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిండు. బీజేపీ, బీఆర్ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ అదేముండొచ్చు. వాళ్ళ ఇక్కడ ఈ కేసీఆర్ కూడా మొదలు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశము, తర్వాత బీఆర్ఎస్, తర్వాత అదే టీఆర్ఎస్, బీఆర్ఎస్. అట్లా ఇక్కడ ఎక్కడో వచ్చే వాళ్ళు కాదు కదా. ఇక్కడ ఆయన ఏం చెప్పిండు అన్నది విషయం కాదు. కాంగ్రెస్ ఏకదాటిగా ఈయనను తట్టుకొని ఒంటి చేతుల యుద్ధం చేసి
విజయం సాధించిందంటే రేవంత్ రెడ్డి. ఉమ్. ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా నామినేషన్ వేసిన వాళ్ళు చాలామంది కూడా డౌటే ఉండే, మేము గెలుస్తామా ఓడతామా. అసలు 6 నెలలలో మొత్తం టర్న్ పరిణామాన్ని చేసుకొచ్చిండు, తిప్పేసిండు. ప్రజల్లో ఏదైతే ఉందో ప్రజలలో టర్న్ తీసుకొచ్చిండు, ఆ. ప్రజలు కూడా మేల్కొన్నారు. అసలు అప్పటి వరకు అందరు నిద్రపోయినట్లుగానే ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ కి ముందు 6 months బిఫోర్ ఈయన పాదయాత్రలు చేయడం కానీ ప్రజల్లోకి వెళ్ళడం కానీ స్టార్ట్ అయిందో, ఫైనల్ గా రిజల్ట్ వచ్చే వరకు కూడా చాలా మందిలో ఒక ఇదైతే ఉంది, గెలవడు రేవంత్ రెడ్డి అందరూ అదే గెలవడు అనుకున్నారు. అన్నట్టుగానే వాళ్ళు అనుకున్నారు. ఈవెన్ కేసీఆర్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మొత్తం మేమే గెలుస్తాం అనుకున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారంటే పర్లేదు మేము ఉన్నాక అసలు ఆయన గెలుస్తాడు, ఆయన ఏమన్నా చేసుకొని అని చెప్పి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయినట్టుంది రేవంత్ రెడ్డి. అదే ఏది చేసినా రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు ఒంటి చేతి మీద. కాంగ్రెస్ ఖాళీ ఆయనకి ఏదైతే ఉందో ఒక ట్రేడ్ మార్క్ లాగా బ్యాక్ బోన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అంతకు మట్టుకే. కానీ కాంగ్రెస్ను చూసి కాంగ్రెస్ అభిమానంతోని కాంగ్రెస్ మీద ప్రేమతోని ఓట్లేయాలి. ఇక్కడ ఒకటి ఉందండి, ఆయన ఎప్పుడు ఎందులోకి వెళ్ళినా కానీ ఒక ఎంపీగా మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడు గెలిచారు, ఎమ్మెల్సీగా అంటే మామూలుగా ఆయన ఇండివిజువల్గా ఉన్నాడు. ఇప్పుడు ఇండివిజువల్ గా ఎప్పుడు గెలుస్తూనే వచ్చాడు. ఒకసారి ఓడిపోయిన కొడంగల్ లాస్ట్ అంతకుముందు. కానీ ఇప్పుడు చరిష్మా అనేది రావాలి ఏమో, చరిష్మా అన్నది వచ్చినా రాకున్నా కష్టపడి ఏదైతే ఉందో ఆయన తీసుకొచ్చాడు. కాకపోతే ఆయన కూడా కొన్ని పనులు చేయాల్సినవి, దానికి సహకారం పెద్ద టీం కావాలి. చేస్తారంటారా? సాధ్యం అన్నది ఏదైతే ఉందో సాధ్యమంతా మటుకు చేయడానికి ప్రయత్నం చేయాలి. అంత హల్కా కాదు. 8,29,000 కోట్లు అప్పు చేసి పెట్టి అప్పులు కట్టడానికి, ఇవన్నీ చేయడానికి, ఉచితాలు పంచడానికి, స్కీమ్లు ఇవ్వడానికి, ఇవన్నీ అంత ఈజీ టాస్క్ కాదు. ఇక్కడ మనం ఇంట్లో ఒక బడ్జెట్ ఒక నెల జీతం రాకపోతేనే ఉద్యోగిది కింద మీద అవుతుంది, అప్పులు సప్పులు చేసుకొని తడపడగొట్టుకుంటారు. ఇక్కడ అనగా చెప్పడం వేరు, చేయడం వేరు. ఆయన కాకపోతే ఇక్కడ వీళ్ళు ఎంతసేపు ఏంటంటే కాంగ్రెస్ని ఎట్లా డౌన్ చేయాలన్న కాడికి వస్తున్నారు. కానీ కాంగ్రెస్తో ఏదైతే ఉందో వాళ్ళకు బీజేపీ సహకరిస్తానని అనుకున్నారు. కానీ బీజేపీ దెబ్బతిన్నది కాబట్టి మళ్ళీ లేచేది తేరుకొని ఆమెను కవితను లోపలేసి ఇవన్నీ చేసే వరకు ఎంపీల దాదాపు 8 ఎంపీ సీట్లు రావడం జరిగింది. ఇక్కడ 3 పార్టీలకు రేపు రాబోయే ఎలక్షన్లో అది బీజేపీ వ్యూహమేనంటారా? ఎగ్జాక్ట్లీ మన ఎంపీ ఎలక్షన్స్ కి ముందుగానే కవితను తీసుకెళ్ళి అక్కడ చాలా మంది పబ్లిక్ అదే అన్నారు కదా, కవితను ఎందుకు అరేంజ్ చేస్తలేరు అని జనం అన్నారు కదా. దాని బండి సంజయ్ దించింది దాన్ని ఇది చేసుకోవడానికి ఆమెను అరేంజ్ చేయడం, ఇది చేయడం అవన్నీ ఉన్నది. ఏదున్నా వాళ్ళు ఇప్పుడు రాబోయే 2029 ఎలక్షన్లో నాట్ సో ఈజీ. ఏ పార్టీకి కూడా ఆధిక్యం, బిగ్గెస్ట్ కాంపిటీషన్, మొత్తం ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంటుంది, 3 స్తంభాల ఆట ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎవరు అన్న దాని మీద ఈ కాంగ్రెస్ మంచిగా చేస్తే మంచిగా వస్తుంది. కాకపోతే వీళ్ళు బురద జల్లినా ఏ జల్లినా అని కాదు. వచ్చిన 100 ఓట్లలో కాంగ్రెస్కు మొన్న 39 వచ్చినాయి, 37 బీఆర్ఎస్కి వచ్చినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లో 14 బీజేపీకి వచ్చినాయి. అంతేగాని వీళ్ళు ఏదో అన్నంత మాత్రాన కాదు. ఎడ్జ్ మీద ఉండడానికి కాంగ్రెస్ మళ్ళీ మంచిగా చేసి కరెక్ట్ చేస్తే వీళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ రేపు నెక్స్ట్ ఎలక్షన్లో కర్ణాటక కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ లేవు. హిమాచల్ ప్రదేశ్లో కూడా పోతుంది నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఏదైతే ఉందో నేషనల్ పార్టీ చాలా భయంకరమైన సిచ్యువేషన్ కాబట్టి ఆ రాహుల్ గాంధీ ఫ్యామిలీ పక్కకు జరిగినాడు కాంగ్రెస్ బాగుపడుతుంది. దానికి ఏదైతే ఉందో వాళ్ళు కూడా పగ్గాలు వేరే వాళ్ళకి కప్పాలి. ఖాళీ డమ్మీ క్యాండిడేట్ మల్లికార్జున ఖార్గే పెట్టినట్టు పెడితే ఏం లాభం ఉంటుంది? ఆయనకు నడవరాదు, తిరగరాదు, చేత కాదు. ఆయన ఏం చేస్తాడు? పార్టీకి యువకులు ఉండాలి కదా. వాళ్ళు కూడా పెట్టుకుంది, ఆయన ఏం చేయొద్దు, మేము డమ్మీ అంటే నేను ఏమంటాను, డమ్మీ క్యాండిడేట్ ఖాళీ డమ్మీ రిమోట్ వాళ్ళ దగ్గర వెళ్ళాలి, ఏం చెప్తే చేయడానికి ఖర్గేని పెట్టారు. ఇప్పుడు బీజేపీ కూడా రామచంద్రరావు పెట్టడం అదే లోకల్ లీడర్లు ఏదైతుందో ఇక్కడ ఒరిజినల్ బీజేపీలో ఉండి కొట్టుకున్న వాళ్ళు ఇంకోలో పోతే మా మాట ఇంటరో అయినారో మాకెందుకు నీళ్ళు వస్తాయన్న ఉద్దేశంలో రామచంద్రరావుని ముందట పెట్టి వెనక వేస్ట్ చేసారు. రైట్ అమ్మ. సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల గురించి చాలా క్లియర్ కట్గా ప్రజలకు తెలిసేలాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అమ్మా.